much for watching our video. So ఇవాళ మా డే 2 ఇన్ బాలి. సో ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ మేము రిసెప్షనిస్ట్ని కనుక్కుంటే తనైతే రెస్టారెంట్ 4th ఫ్లోర్లో ఉందని చెప్పింది. సో నేను అఖిల్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి 4th ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. అదొక రూఫ్ టాప్ రెస్టారెంట్ అంట. సో చూద్దాం అది ఎలా ఉందో. కానీ సూపర్ కాజీ వైబ్ ఉండే ఇక్కడ అయితే నాకైతే మస్తు నచ్చింది. ఇక్కడ చూడండి మనకు బయట స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మేము 4 days ఉంటున్నాం కాబట్టి ఒక టైం దొరికితే మేమైతే పక్కా ఇది స్విమ్మింగ్ పూల్ అయితే ట్రై చేస్తాము. ఇక్కడ మా హోటల్ ఆపోజిట్ అయితే బీచ్ వ్యూ ఉంది, కోటాబేక్స్ హోటల్ బయట. కానీ బీచ్ వ్యూ అయితే మాత్రం అసలు క్రేజీ ఉండే, మాకైతే మస్తు నచ్చింది. రూఫ్ టాప్ వ్యూ కూడా సూపర్ ఉండే. అసలు మంచిగా ఇలా డైలీ ఇలా రూఫ్ టాప్లో కూర్చొని బీచ్ వ్యూ ఎంజాయ్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేయడం అంటే అసలు ఎక్స్పీరియన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. బ్రేక్ఫాస్ట్లో అయితే మాకు చాలా ఆప్షన్స్ ఉండే, లైక్ సూప్, రైస్, నూడిల్స్, 2 starters అలా పెట్టిండు. ఒకవేళ ఇవి వద్దు ఇంత హెవీగా అనుకుంటే లైట్ ఫుడ్ కావాలనుకుంటే బ్రెడ్, జామ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉండే, మనం తినేటట్టు ఉండే అనమాట. ఇక్కడ మనకు స్కల్ప్చర్ కనిపిస్తుంది కదా, అదేంటంటే బాలీలో ఇప్పుడు ఓగో అని ఒక ఫెస్టివల్ వస్తుంది. సో దానికోసమని స్కల్ప్చర్ అనమాట. సో అది కూడా మేము ముందు వీడియోస్లో కవర్ చేస్తాము. సో స్టే ట్యూన్ ఫర్ దట్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఐటినరీ ఫర్ టుడే. మా హోటల్ నుంచి మేము ఇప్పుడు బానిమాల వాటర్ ఫాల్స్కి వెళ్తాము. దాని తర్వాత హందారా గేట్ అండ్ అక్కడ నుంచి మేము ఉలందాను టెంపుల్కి వెళ్తాము. లాస్ట్కి తానాలో టెంపుల్ అండ్ బ్యాక్ టు హోటల్. మేము ఉంటున్న హోటల్ వచ్చేసి కంప్లీట్ సౌత్లో ఉంది అండ్ వాటర్ ఫాల్స్ వచ్చేసి కంప్లీట్ నార్త్లో ఉంది. మాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది సౌత్ నుంచి నార్త్ రావడానికి. అండ్ ఫైనలీ వీఆర్ హియర్ అట్ బానిమాల వాటర్ ఫాల్స్. కానీ మాకు ఇంకా 30 to 40 minutes ట్రెక్ చేయాల్సి ఉంది వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. నార్మల్గా ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలన్నా కొంచెం ట్రెక్ అయితే ఉంటుంది. మేము ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చి ఇక్కడ టికెట్ అయితే తీసేసుకున్నాము. టికెట్ కౌంటర్ ఆపోజిట్ అయితే రిలాక్స్ స్పాట్ అయితే ఉంది. అక్కడ వాళ్ళు ఫ్రీ కాఫీ కూడా పెట్టారు. ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోయి మేము స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే దారిలో మాకు చింటూ తోడొచ్చాడనమాట కొంచెం దూరం వరకు. అకే ఇది చాలా డ్రీమీ ప్లేస్ లా ఉంది కదా. మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాం. కానీ వెళ్ళే వేలో అయితే సీన్స్ అసలు క్రేజీ ఉండే, ఆ వ్యూస్ కానీ అంతా కానీ అసలు చాలా బాగుండే. కానీ ఒకటే ప్రాబ్లం ఏమైందంటే ఫుల్ వర్షం పడుతుండే. యాక్చువల్లీ ఆ వాటర్ ఫాల్స్ ఉన్న ప్లేసెస్లో వర్షం చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సో అందుకే అసలు ఫుల్ పడుతుండే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వ్యూస్ అయితే క్రేజీ ఉండే. మేము ఫైనల్గా బానిమాల వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాం. బట్ కెమెరా అయితే అస్సలు జస్టిస్ చేస్తలేదు ఈ ప్లేస్కి. అసలు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్, అది మీరు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మీకు దాని బ్యూటీ అనేది అర్థం కాదు. ఈ వీడియోలో కనిపించింది అయితే బేర్ మినిమం ఇది. మేము అక్కడ మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్, వీడియోస్ ఎక్కడెక్కడైతే స్పాట్స్లో బాగా వస్తున్నాయో అవి తీసుకొని మేము ఇక్కడ అప్లోడ్ అయితే చేసాము. సో లెట్స్ గో టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ హందారా గేట్. ఇక్కడ మేమైతే రీచ్ అయిపోయాము. మా డ్రైవర్ అయితే మా కోసం టికెట్ తీసి పెట్టాడు. కానీ వర్షం అయితే మమ్మల్ని ఎక్కడైనా వదులుతలేదు, మాతోనే ఉంటా అని చెప్పొచ్చింది. ఇది టికెట్ ఇక్కడనే తీసుకున్నాము. అది ఇంత వానాలో కూడా వెళ్తున్నాం అంటే సాహసం అని చెప్పాలి. గేట్ దగ్గర ఫొటోస్ దిగడానికి అయితే క్యూ ఉండే, బట్ వర్షం వల్ల క్యూ అనేది కొంచెం తక్కువనే ఉంది. మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. కొన్ని పింట్రెస్ట్ అలా ఇన్స్టాలో చూసి కొన్ని అయితే రెఫరెన్స్ కోసం యాడ్ చేసాము మీకోసం. ఇప్పుడు మేము
హందారా గేట్ నుంచి ఉలుందాను టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అది అరౌండ్ 10 to 15 minutes అయితే వే ఉండే. అక్కడ మేము ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసాము. ఈ టెంపుల్ 1633లో కన్స్ట్రక్ట్ చేశారంట. బట్ చూడడానికి అయితే అస్సలు అలా లేదు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. వర్షం పడకుండా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనిపించింది. బట్ స్టిల్ మాకు అక్కడ వెదర్ కానీ ఈ వర్షంలో అక్కడ టెంపుల్ లుక్ కానీ మాకు బాగా నచ్చినుండే. ఈ టెంపుల్ బెరిటన్ లేక్ పక్కన ఉంది కాబట్టి దీనికి ఉలందాను బెరిటన్ టెంపుల్ అని నేమ్ వచ్చింది. అది చూడు, ఆహాహా. టెంపుల్ని చూస్తుంటే అయితే అసలు లిటరలీ వాటర్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఫొటోస్ తీయడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. మంచి స్పాట్ అసలు ఇదైతే. ఉలందానులో పీస్, నేచర్, కల్చర్ అన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసి బాలి వచ్చిన ప్రతి వాళ్ళు పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఈ టెంపుల్లో ఎక్కడెక్కడైతే స్పాట్స్ బాగున్నాయో అక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేసాము రెఫరెన్స్కి. ఉలందానులో లేక్ సైడ్ కామ్నెస్ ఎంజాయ్ చేశాక ఇప్పుడు మేము ఓషన్ పవర్ ఫీల్ చేయడానికి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు తానా లాట్ టెంపుల్. బాలీలో ఒక మ్యాజిక్ స్పాట్ ఇది. తానా లాట్ టెంపుల్ బాలీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ సీ టెంపుల్స్. ఇది సముద్రం యాక్చువల్లీ మధ్యలో ఒక హ్యూజ్ రాక్ ఫార్మేషన్ మీద ఉందంట. టెంపుల్ సముద్రంలో కాబట్టి హై టైడ్స్ అలా టోటల్గా వాటర్ మధ్యలో తేలుతున్నట్టు అసలు చాలా చాలా మ్యాజికల్ సైట్ ఉంటుంది ఇక్కడైతే. సన్సెట్ టైంలో ఇక్కడ వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే ఇది నన్ను అడిగితే అల్టిమేట్ స్పాట్ అనే చెప్పాలి. యాక్చువల్లీ మేము సన్సెట్ కోసమని ఇక్కడి వరకు వచ్చాము. బట్ అన్ఫార్చునేట్గా ఫుల్ క్లౌడీ ఉండడం వల్ల అసలు సన్ లేకుండే ఇక్కడ. బట్ వీ ఎంజాయ్ దిస్ లొకేషన్, చాలా పీస్ఫుల్గా ఉండే. మేము వచ్చే దారిలో మాకు లువాక్ యానిమల్స్ అయితే కనిపించాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి కాఫీ బీన్స్ తినిపిస్తే దీని పోపుతోని మనకి కాఫీ వస్తుంది అనమాట. అండ్ ఇది వరల్డ్లోనే చాలా ఎక్స్పెన్సివ్ కాఫీ అంట. ఇంకా ఎక్కడెక్కడైతే బెస్ట్ స్పాట్స్ ఉన్నాయో అక్కడైతే ఫొటోస్ నేను రెఫరెన్స్కి అప్లోడ్ చేశాను. హే గాయ్స్, సో ఇప్పుడే మేము రూమ్కి రిటర్న్ అయ్యాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని ప్లేసెస్ కవర్ చేసేసినాం. సో కవర్ చేసి ఇప్పుడే రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం ఏమన్నా తిందామని, డిన్నర్ ఇంకా చేయలేదు, సో ఏమన్నా తిందామని చెప్పి ఇక్కడ దగ్గరలో ఒక మాల్ ఉంది. మాల్లో యాక్చువల్లీ ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఏదైనా ట్రై చేద్దామని చూస్తుంటే ఇక్కడ బాజారామి అని ఒక స్టాల్ ఉందన్నమాట. దీంట్లో వీటి స్పెషల్ బట్మీ కెప్టింగ్ స్పెషల్ అని చెప్పేసి ఏదో ఉంది. సో ఇవాళ డే 2 రివ్యూ అయితే ఇచ్చేద్దాం మనం. బాన్యుమాల వాటర్ ఫాల్స్కి వస్తే నేను నా రేటింగ్ అయితే 9 ఇస్తా. చాలా బాగా అనిపించింది బాన్యుమాల వాటర్ ఫాల్స్. అండ్ నెక్స్ట్ హందారా గేట్కి ఆ ఫోటోజెనిక్ స్పాట్ అది, దానికైతే చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ ఏదైనా కానీ. సో దానికి 8.5. అండ్ ఉలుందాను టెంపుల్ కూడా 9 ఇస్తా, ఎందుకంటే వన్ ఆఫ్ ది సీనిక్ బ్యూటీ అది. అండ్ లాస్ట్కి తానాలో టెంపుల్లో మేము సన్సెట్ అయితే మిస్ అయ్యాం, కానీ ఆ వెదర్ కానీ అదంతా చాలా డిఫరెంట్ వైబే ఇచ్చేసింది. 7 ఇస్తాను. బాన్యుమాల వాటర్ ఫాల్స్కి నేను 9.5 ఇస్తా. చాలా క్రేజీ ఉండే అసలు వ్యూ అయితే. అది నన్ను అడిగితే అయితే బాలి వెళ్తే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ అది, అంత బ్యూటిఫుల్గా ఉండే. అండ్ హందారా గేట్కి నేను 8 ఇస్తా. 8 ఇస్తా, ఎందుకంటే బాగుంది. బట్ అక్కడ జస్ట్ ఆ గేట్ తప్ప అక్కడ ఏం లేదు ఇంకా. జస్ట్ వెళ్ళి ఫొటోస్ దిగేసి రావాలంతే. ఫోటో స్పాట్కి అయితే నేను 10 out of 10 ఇస్తా. బట్
అదొక ప్లేస్ లాగా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం నేను అది 8 ఇస్తాను. ప్లేస్ లాగా ఎక్స్ప్లోర్ అంటే 7, 6 కూడా ఇవ్వచ్చు, కానీ జస్ట్ ఫోటో స్పాట్ అది అంతే. వెళ్ళొచ్చు, మంచిగా ఉంటుంది స్పాట్ అయితే. నెక్స్ట్ ఉలందాను టెంపుల్కి అయితే నేను 8.5 ఇస్తాను. బాగుంది టెంపుల్. అండ్ వర్షం పడకపోయి ఉంటే ఇంకా బాగుండేది. అది వర్షంలో కూడా బాగుంది కానీ కొద్దిసేపు వర్షం పడి కొద్దిసేపు వర్షం పడకుండా ఉంటే అంబ్రెలా పట్టుకొని అంతా తిరగాల్సి వచ్చింది. నెక్స్ట్ తానాలో టెంపుల్ కి నేను 7.5 ఇస్తాను. See you guys in our next video. Till then, take care. Bye.